చాలా మంది ప్రెగ్నెన్సీని డిలే చేయడానికి బర్త్ కంట్రోల్ పిల్స్ తీసుకుంటారు. యాక్చువల్లీ ఇలా తీసుకోవడం ఎంతవరకు సేఫ్? గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అయి తీసుకోవాలా లేదా మన సొంతగా తీసుకోవాలా? అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో బేబీ కదలికలను మనం గమనిస్తూ ఉంటాం. అది ఎక్కువగా మార్నింగ్ ఈవినింగ్ చూస్తూ ఉంటాం, కానీ కొంతమందికి ఎలాంటి కదలికలు కనిపించవు. సో కడుపులో బేబీ కదలికలు తక్కువగా అవుతే మనం వరి అవ్వాల్సిన అవసరం ఉందంటారా? అదేవిధంగా చాలా మందికి పీరియడ్స్ పెయిన్ చాలా సివియర్ గా ఉంటుంది. అది నార్మల్ పీరియడ్ పెయిన్ అనుకోవాలా లేదా ఏమైనా ప్రాబ్లం ఉందా? అండ్ అదేవిధంగా ప్రెగ్నెన్సీ సమయంలో ఇంటర్ కోర్స్ చేయడం సేఫా లేదా అవాయిడ్ చేయాలా? వీటన్నిటి గురించి ఈ రోజు జరిగిన పాడ్కాస్ట్ లో డాక్టర్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు తప్పకుండా పూర్తి పాడ్కాస్ట్ ని చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. Hello, doctor. Hi. How are you? I'm good. How are you? I'm fine, ma'am. Thank you. Hi. డాక్టర్, ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని తినాలి, కొన్ని తినొద్దు, ఇలా చాలా ఉంటాయి కదా. అలాంటప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు టీ కాఫీలు తాగితే ఏమైనా ప్రమాదం అంటారా? అంటే ఏమైనా బేబీకి ప్రాబ్లం అంటారా? ఎందుకంటే అందులో కెఫిన్ ఉంటుంది, చాలా రకాల పదార్థాలు ఉంటాయి కాబట్టి. ఒకవేళ అలా ఉన్న వాళ్ళకి దాన్ని అలవాటు నుంచి ఎలా బయటపడాలి? సో బేసిక్లీ కెఫీన్ లెవెల్ చూసుకోవాలన్నమాట. మనకి ఆర్సిఓజీ లండన్ గైడ్ లైన్స్, ఇవన్నీ యూకే గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి అంటే 200 mg per day అనేది ఇట్స్ ఏ కట్ ఆఫ్ అనమాట కెఫీన్. మీరు యూఆర్ అడిక్టెడ్ టు కెఫీన్, కాఫీ తాగకపోతే హెడేక్ వస్తుంది అంటే 1 to 2 cups మ్యాక్స్ ఇస్ ద లిమిట్. ఎందుకంటే ఒక కప్లో అప్ టు 100 mg వరకు ఉంటుంది, టీలో 80 mg అలా ఉంటుంది. అలాగే మనం త్రాగే ఎనర్జీ డ్రింక్స్ ఉన్నాయా, వాటిల్లో ఇంకా హయ్యర్ లెవెల్స్ ఉంటాయి. సో ఎనర్జీ డ్రింక్స్ కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. మీరు దాంట్లోనే ఆ బాటిల్స్లోనే చూస్తారు నాట్ టు బి కన్జ్యూమ్డ్ బై ప్రెగ్నెంట్ ఉమెన్ అని. సో కెఫీన్ లెవెల్ చూసుకొని వీ హ్యావ్ టు కన్జ్యూమ్ అనమాట. మీకు బాగా అలవాటు ఉంటే 1 cup 2 cups ఆర్ స్టిల్ ఫైన్. ఇవి ఏం చేస్తాయి అంటే బేసిక్లీ కెఫీన్ లెవెల్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు కొన్నిసార్లు ఫస్ట్ 3 months రిస్క్ ఆఫ్ అబార్షన్ కూడా ఉంటుంది. ఓకే. అండ్ ఆల్సో గ్రోత్ ఆఫ్ ద బేబీ మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో ద గ్రోత్ బేబీ FGR అంటాం అనమాట, రెస్ట్రిక్టెడ్ గ్రోత్, కొంచెం వెయిట్ తక్కువగా పుట్టడం, గ్రోత్ తక్కువగా అవ్వడం, ఇలా అబ్నార్మాలిటీస్ యాజ్ సచ్ ఏం రావు, బట్ గ్రోత్ రెస్ట్రిక్షన్, రిస్క్ ఆఫ్ అబార్షన్స్ ఇలాంటివి ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనం ప్రెగ్నెంట్ మదర్స్ని చూస్తే ఐడియల్లీ కాఫీని అవాయిడ్ చేయడం బెస్ట్. ఎందుకు అంటే ద కట్ ఆఫ్ ఇస్ ఓన్లీ 200 mg. మీరు 1.5 cup 1 cup-లోనే మీకు కట్ ఆఫ్ వచ్చేస్తుంది. ఈ కెఫీన్, కాఫీలో ఉన్న కెఫీన్ అనేది కొన్నిసార్లు ఫస్ట్ 3 months అబార్షన్ రిస్క్ ఉంటుంది. అలాగే బేబీ గ్రోత్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఆ బేబీ గ్రోత్ లెస్ వెయిట్ గా పుట్టడము, సమ్ అబ్నార్మాలిటీస్ రావడం, ఇవన్నీ రిస్క్ ఉంటుంది. సో బెటర్ ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫ్ టు అవాయిడ్ కాఫీ ఆర్ టీ ఇన్ ప్రెగ్నెన్సీ. టీ కూడా అంతే. కెఫీన్ అనేది టీ అండ్ కాఫీ రెండిట్లోనూ ఉంటుంది. ఆల్సో ఐ వాంట్ టు స్ట్రెస్ ఆన్ ఎనర్జీ డ్రింక్స్. ఈ ఎనర్జీ డ్రింక్స్ మాత్రం మీరు డెఫినెట్లీ అవాయిడ్ చేసేయాలి. అంటే డాక్టర్ ఇప్పుడు ఇలా కూడా చెప్తారు కదా, ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నప్పుడు ఒక 6 months నుంచే మీరు కాఫీ టీ అవాయిడ్ చేస్తే మంచిది అని అంటారు. అది నిజమేనా? ఐడియలీ 6 months అనేది మనం ప్రీ కన్సెప్షనల్ పీరియడ్ అంటాం. అంటే ప్రెగ్నెన్సీ ముందు మనం హెల్త్ స్టేటస్ ని మెయింటైన్ చేయడం. ఈ హెల్త్ స్టేటస్ మెయింటెనెన్స్ లో క్వాలిటీ ఆఫ్ ఎగ్ ప్రొడక్షన్ బాగుంటుంది. సో మీరు ఈ కెఫీన్ కానీ, కాఫీస్ కానీ, ఆల్కహాల్, స్మోకింగ్, మెడిసిన్స్ ఇవన్నీ స్టాప్ చేస్తే ద ఎగ్ క్వాలిటీ బెటర్ గా ఉంటుంది, ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ బెటర్ గా ఉంటుంది, అండ్ బేబీ డెవలప్మెంట్ బాగుంటుంది. డాక్టర్, ప్రెగ్నెన్సీ సమయంలో చాలా మంది మహిళలు ఓవర్గా వెయిట్ గెయిన్ అవుతారు. అంటే ఇప్పుడు అది బేబీ వల్ల వచ్చింది అనుకోవాలా లేకుంటే వాళ్ళ వెయిట్ అనుకోవాలా? ఒకవేళ అలా మనం ఓవర్ వెయిట్ అయితే లోపల బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? హెల్దీ వేలో ఎలా వెయిట్ అనేది మెయింటైన్ చేయాలంటారు? సో బేసిక్లీ ప్రెగ్నెన్సీలో మనం వెయిట్ గెయిన్ అనేది లిమిట్ ఉంటుంది అనమాట. 11 to 14 kg వెయిట్ గెయిన్ అనేది బెస్ట్ మెయిన్ మనం టోటల్ ప్రెగ్నెన్సీ తీసుకుంటే. కొంతమంది ఉమెన్ ఏంటి అంటే ఇది ఒక పెద్ద మిస్కన్సెప్షన్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇద్దరి కోసం తినాలి అని వాళ్ళకి చాలా ఫుడ్ పెట్టేస్తూ ఉంటారు. తినలేకపోయినా కూడా బలవంతంగా పెట్టేస్తూ ఉంటారు. ఇక్కడైతే మన ఇండియాలో కదా. సో ఈ ఓవర్ ఈటింగ్ వల్ల ఓవర్ వెయిట్ గెయిన్ వస్తుంది. ఆల్సో కొన్ని సిచ్యువేషన్స్ అంటే ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ కొన్ని ఉంటాయి. ఉమ్మనీరు ఎక్కువగా ఉండడం అంటే పాలిహైడ్రామియాస్. సో చాలా మంది ఒక 10 to 15% ఉమెన్లో, ప్రెగ్నెంట్ ఉమెన్లో ఉమ్మనీరు చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ ఎక్కువగా ఉండడం వల్ల కదా మనకి వెయిట్ గెయిన్ కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఇంకో సిచ్యువేషన్ ఏంటి అంటే బేబీ వెయిట్ ఎక్కువగా ఉండడం.
కొన్నిసార్లు షుగర్ ఉన్న మదర్స్ కి వేరే ఇంకేదైనా రీజన్ వల్ల అయినా బేబీ వెయిట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మోర్ దెన్ 3.5 kg అప్ టు 4 kg 4.5 kg బేబీస్ కూడా చూస్తున్నాం. సో ఆ బేబీ వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా మదర్ వెయిట్ గెయిన్ ఎక్కువలా అనిపిస్తుంది. ఇంకొక సిచ్యువేషన్ ఏంటి అంటే మదర్ కి ప్రీ ఎక్లాంప్సియా అనే ప్రాబ్లం ఉంటుంది, మీకు ఐడియా ఉంటే ద బీపీ ఇన్ ప్రెగ్నెన్సీ అన్నమాట. సో ఆ సిచ్యువేషన్ లో బాడీలో అంతా నీరు చేరిపోతూ ఉంటుంది. సో ఆ బాడీలో నీరు ఎక్కువ చేరటం వల్ల వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది. అంటే డాక్టర్ ఇప్పుడు కొంతమందిలో ఉమ్మ నీరు తక్కువగా ఉంది అని అంటారు కదా, ఉమ్మ నీరు ఎక్కువగా ఉంది అంటారు. అసలు ఈ దీంట్లో డిఫరెన్స్ ఏంటి? అంటే తక్కువగా ఉంటే ప్రాబ్లమా, ఎక్కువగా ఉంటే ప్రాబ్లమా? సో ఉమ్మ నీరు ఆప్టిమల్ గా ఉండాలి. తక్కువ ఉన్న ప్రాబ్లమ్స్ వస్తే, ఎక్కువ ఉన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నార్మల్ లెవెల్ అనేది మీకు ద గైనకాలజిస్ట్ విల్ గైడ్ యూ. ఒక్కొక్క ట్రైమిస్టర్ కంటే ఒక్కొక్క మంత్ కి ద లెవెల్ వేరీస్ అనమాట. 9th మంత్ విచ్ ఈస్ మోర్ డేంజరస్, తక్కువగా ఉంటేనా ఎక్కువగా ఉంటేనా? తక్కువగా ఉంటే అది చాలా ఎక్కువ డేంజరస్. ఎందుకు అంటే ఉమ్మ నీరు తక్కువ ఉంటే బేబీ గ్రోత్ సరిగా ఉండదు. ఆల్సో కొన్నిసార్లు కంప్రెషన్ అయిపోతుంది ఆ బేబీకి మదర్ కి కనెక్షన్ అనేది. ఆ అంబలికల్ కార్డ్ ఉంటుంది కదా, దాని మీద యూట్రస్ కంప్రెస్ చేస్తుంది. సో ఆ కంప్రెషన్ చేయడం వల్ల కొన్నిసార్లు అన్ఫార్చునేట్లీ సడన్ డెత్స్ కూడా చూస్తుంటాం. సో అందుకే ఎప్పుడు ఉమ్మ నీరు తక్కువ ఉంది అంటే వర్రీ అయ్యి గైనకాలజిస్ట్ సజెస్ట్ చేస్తూ ఉంటారు ఎనీ కైండ్ ఆఫ్ డెలివరీ తొందరగా చేయించుకోవడం అలా. ఓకే డాక్టర్, చాలా మంది అమ్మాయిల్లో వైట్ డిశ్చార్జ్ అనేది జరుగుతూ ఉంటుంది. అది నార్మల్గా అది నార్మల్ ప్రాసెస్ అనుకోవచ్చా, లేదా ఎప్పుడు రావడం అది బెస్ట్ అంటారు? దీనికి రావడానికి కారణాలు ఏంటి? ఈ వెజైనల్ వైట్ డిశ్చార్జ్ అనేది యూజువల్లీ అదొక ప్రాసెస్ అనమాట. సెల్ఫ్ వెజైనా అనే ఒక్క ఆర్గన్ మాత్రమే ఇట్ కెన్ సెల్ఫ్ క్లీన్, అంటే దానిని అదే క్లీన్ చేసుకోగలదు. అదే ఆ ప్రాసెస్ లో వచ్చేది ఈ సర్వైకల్ మ్యూకస్ అన్నమాట. ఇది నార్మల్ గా ఉంటే ఇట్ ఇస్ నార్మల్, అంటే కలర్ లేకుండా, ఏమీ థిక్నెస్ లేకుండా, స్లైమీగా ఉంటూ అండ్ ఆల్సో స్మెల్ రాకుండా ఇలా ఉంటే దట్ ఈస్ నార్మల్. అదే ఇన్ కేస్ మీకు అది కలర్ చేంజ్ అనిపించినా, స్మెల్ అబ్నార్మల్ గా అనిపించిన, ఎక్సెసివ్ గా వస్తుంది అనిపించిన వెంటనే అది ఇన్ఫెక్షన్ ఉన్నట్టు మనం చూసుకోవాలి. దాంట్లో ఈ డిఫరెన్సెస్ చూసుకోవాలంటారు. సో కలర్ చేంజ్ ఉంటుంది అనమాట. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే గ్రీన్ గా ఉంటుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటే కర్డ్ పెరుగులాగా అనిపిస్తుంది. ఆల్సో వేరే ఇన్ఫెక్షన్స్ లో కొంచెం డార్క్ టింజ్ పింక్ గా అనిపిస్తుంది, ఫ్రాతీగా ఉంటుంది. ఈ కలర్స్ వేరియేషన్ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు మనం ఏంటి, కొన్నిసార్లు ఇచ్చింగ్, బర్నింగ్ సెన్సేషన్ ఇవన్నీ కూడా కలిసి ఉంటది. అంటే అప్పుడు వాళ్ళు సొంతగా అంటే వెయిట్ చేయాలా, దానంతా అది పోతుందని, లేదా గైనకాలజిస్ట్ ని కలవాలంటారా? ఇలా మీకు అబ్నార్మల్ గా అనిపించిన ఏదైనా సిమ్టమ్స్, ఇచ్చింగ్ కానీ, బర్నింగ్ కానీ, పెయిన్ కానీ, ఇలా పొత్తి కడుపు పెయిన్ కానీ, ఇవన్నీ వాటితో పాటు కనిపిస్తే బెటర్ వెంటనే గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి. డాక్టర్, ఇప్పుడు పీరియడ్ సమయంలో కొంతమందికి డిశ్చార్జ్ చాలా హెవీగా ఉంటుంది, కొంతమందికి లంప్స్ వస్తాయి, అంటే గడ్డలు కూడా వస్తూ ఉంటాయి డిశ్చార్జ్ లో. ఇలా రావడం సహజమే అంటారా, లేదా ఇలా వచ్చినప్పుడు మనం తప్పకుండా డాక్టర్ని కలవాలంటారా? యూజువల్ గా పీరియడ్స్ అప్పుడు మనకి చిన్న చిన్న గడ్డలుగా రావడం నార్మల్. అంటే మన యూట్రస్ అనేది ఆ లేయర్ షెడ్ అవడం వల్ల మనకు క్లాట్స్ లాగా అనిపిస్తుంది, అంతేగాని అది యాక్చువల్ గా క్లాట్స్ ఏమీ కాదు. కానీ బట్ మీకు కానీ పెద్ద పెద్ద గడ్డలు లైక్ 2 centimeter గడ్డలు అలా అవ్వడం, మీకు ముందుగా జస్ట్ 2 pads అవుతున్నాయి, సడన్ గా 3-4 pads అవుతున్నాయి అంటే బెటర్ కాషియస్ గా ఉండి వెంటనే డాక్టర్ కన్సల్ట్ అవ్వడం అనేది బెటర్. ఇలా ఎందుకు వస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఉంది. కొన్నిసార్లు యూట్రస్ లో గెడ్డలు ఉండడం లైక్ ఫైబ్రాయిడ్స్ అంటాం, ఇలా రావడం, బాడీలో స్ట్రెస్ లెవెల్స్ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం కానీ, ఇలాంటి ఏ కండిషన్స్ లో కొన్నిసార్లు ఈవెన్ సర్వైకల్ క్యాన్సర్ కూడా ఇలా ప్రెజెంట్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో కాషియస్ గానే ఉండాలి. క్లాట్స్ పడుతున్నాయి అంటే అనీమియాకి వెళ్ళిపోయే రిస్క్ ఉంటుంది. మేము లైక్ నేను పేషెంట్స్ కూడా చూసాను, వాళ్ళు 4 grams 5 grams హిమోగ్లోబిన్ తో వస్తూ ఉంటారు, అంత బ్లడ్ లాస్ అయిపోయి. అప్పుడు ఏమవుతుంది, అంత అనీమియా వచ్చినప్పుడు హార్ట్ పైన ఎఫెక్ట్ అవుతుంది. అసలు వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు? సో మీరు ముందుగానే అలా బ్లడ్ క్లాట్స్ అలా పడుతున్నాయి అంటే దానికి ఎందుకు వస్తుంది అనేది డయాగ్నోస్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఓకే డాక్టర్, ప్రెగ్నెన్సీ సమయంలో లోపట అంటే బేబీ కదులుతుంది అని ఫీల్ అవుతూ ఉంటారు మదర్స్. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎక్కువగా కదులుతారు, అంటే నార్మల్ సమయంలో కదలరు అని కూడా వింటూ ఉంటాం. అసలు కొంతమందికి కదలికనే తెలియదు. దీన్ని నార్మల్ అనుకోవచ్చా, లేదా బేబీ కదలికలు కంటిన్యూగా ఉండాలంటారా? మామూలుగా ప్రెగ్నెన్సీలో బేబీ కదులుతూనే ఉంటుంది, హెల్దీ ప్రెగ్నెన్సీ మాట్లాడుతున్నాం. డే టైమ్ లో మనకి యూజువల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎందుకు అంత పర్సీవ్ చేయరు అంటే వాళ్ళు బిజీ విత్ దర్ ఓన్ టాస్క్. వాళ్ళు రోజువారీ జరిగే
మామూలు దాంట్లో కాన్సన్ట్రేట్ చేయరు. అందుకే మేము ఏం చెప్తామంటే మీరు లంచ్ కానీ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ తిన్నాక లెఫ్ట్ సైడ్ పడుకొని కౌంట్ చేయండి 1 hour. సో ఆ 1 hour లో మీకు 10 మూమెంట్స్ ఉన్నాయి అంటే దట్ ఈస్ గుడ్. సో కార్డియఫ్ 10 కౌంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ 10 కౌంట్ కంటే తక్కువ ఉంది అంటే సమ్ ఇష్యూ జరుగుతుంది, బెటర్ ఆబ్స్టెట్రిషియన్ దగ్గర కన్సల్ట్ అవ్వడం వెరీ ఇంపార్టెంట్. ఓకే డాక్టర్, ఇప్పుడు మీరు అన్నారు కదా ప్రెగ్నెంట్ మదర్స్ లెఫ్ట్ సైడే పడుకోవాలి అని చెప్పేసి, రైట్ సైడ్ అస్సలు పడుకోవద్దని కూడా చాలా మంది చెప్తా ఉంటారు. ఒకవేళ రైట్ సైడ్ పడుకుంటే ఏం జరుగుతుంది? అస్సలు పడుకోకూడదు అన్న రెస్ట్రిక్షన్ ఏం లేదండి. బేసిక్లీ లెఫ్ట్ సైడ్ పడుకుంటే ద యూట్రస్ కంప్రెషన్ ఉంటుంది ఆర్టరీ మీద, ఆ కంప్రెషన్ కొంచెం రిలీవ్ అయ్యి మనకి బేబీకి బ్లడ్ ఫ్లో బాగుంటుంది. ఆల్సో లెఫ్ట్ సైడ్ స్ట్రైట్ గా పడుకోవడం వల్ల మదర్ కి కూడా కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది. సో స్ట్రైట్ గా పడుకోవచ్చు కానీ ఆ యూట్రైన్ కంప్రెషన్ ఆన్ ద వెజల్ పడినప్పుడు ఆల్రెడీ గ్రోయింగ్ యూట్రస్ కదా, చాలా హెవీగా ఉంటుంది విత్ ద బేబీ. సో అది ఆర్టరీ మీద కంప్రెస్ అయితే ఏమవుతుంది, బ్లడ్ సప్లై బేబీకి సరిగా వెళ్ళలేకపోవచ్చు. ఆల్సో మదర్ కి కూడా కొంచెం బ్రీతింగ్ ఇష్యూ వస్తుంది. అందుకే లెఫ్ట్ సైడ్ పడుకోమని సజెస్ట్ చేస్తాం. డాక్టర్, ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ ఉంటే మీకు ప్రెగ్నెన్సీ రాదు అని చెప్తా ఉంటారు. మరి ఫైబ్రాయిడ్స్ ఉంటే కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది అని కొంతమంది చెప్తా ఉంటారు. ఈ రెండిట్లో ఏది నిజమంటారు? ఫైబ్రాయిడ్ చాలా టైప్స్ ఉంటాయి. బేసిక్లీ యూట్రస్ ని తీసుకుంటే యూట్రస్ బయట వచ్చే ఫైబ్రాయిడ్ ని సబ్సిరోజల్ అంటాం. యూట్రస్ లోపల మజిల్ లోపల వచ్చే వాటిని ఇంట్రామ్యూరల్ అంటాం. కొన్ని ఫైబ్రాయిడ్స్ క్యావిటీ లోపల గ్రో అవుతాయి, అవి మనం సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ అంటాం. సో డిపెండింగ్ అపాన్ టైప్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ మనకి ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది ఉంటుంది. ఆ యూట్రస్ బయట గ్రో అయ్యేవి అంటే సబ్సిరోజల్ ఫైబ్రాయిడ్స్ వల్ల మనకి యూజువలీ ప్రెగ్నెన్సీకి వచ్చే రిస్క్ కానీ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ కానీ ఏముండవు. బట్ ఇంట్రామ్యూరల్ ఆర్ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ ఉంటే అప్పుడు మనం ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. బేసిక్లీ సబ్సిరోజల్ అంటే యూట్రస్ బయట గ్రో అయ్యే ఫైబ్రాయిడ్స్ వల్ల ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఏమి ఉండవు. కానీ ఇంట్రామ్యూరల్ అంటే యూట్రస్ లోపల ఉండే ఫైబ్రాయిడ్స్ ఆర్ క్యావిటీ లోపల ఉండే ఫైబ్రాయిడ్స్ వల్ల కొంతమందికి రిస్క్ ఆఫ్ అబార్షన్స్ కానీ రిస్క్ ఆఫ్ గ్రోత్ రెస్ట్రిక్షన్ కానీ ప్రెగ్నెన్సీ అవ్వకపోవడానికి రిస్క్ కానీ ఉంటుంది. సో మనం టైప్ ఆఫ్ ఫైబ్రాయిడ్ చూసుకొని చెప్పాలి. అంటే ఇప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ ని కంప్లీట్ గా మనం క్యూర్ చేయొచ్చు అంటారా? అగైన్ మనం డిపెండింగ్ అపాన్ ద సైజ్ అండ్ ఆల్సో డిపెండింగ్ అపాన్ ద టైప్ అన్నమాట. సైజ్ ఒకవేళ 3 to 4 centimeters కంటే ఎక్కువ ఉండడం, ఏ ఏరియాలో ఉందో చూసుకోవాలి. సో మనం సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ వచ్చినా కూడా హిస్ట్రోస్కోపీ గైడెడ్ రిమూవల్ చేయొచ్చు. సో దాని తర్వాత మీ ప్రెగ్నెన్సీ ఇష్యూస్ కానీ ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ ఏమి ఉండవు. ఓకే డాక్టర్, ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీకి ఎక్కువగా సిజేరియన్స్ చేస్తున్నారు. అసలు నార్మల్ డెలివరీ అనేది ఇప్పట్లో చాలా రేర్ గా జరుగుతుంది. ఎందుకు ఎక్కువగా సిజేరియన్స్ జరుగుతూ ఉన్నాయి? ఎందుకు నార్మల్ డెలివరీలో ఎవరు డెలివరీ చేయలేకపోతున్నారు బేబీని? సో బేసిక్లీ ఈ నార్మల్ డెలివరీ సిజేరియన్ సెక్షన్స్ రేట్స్ డెఫినెట్లీ పెరిగాయి. కానీ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే లైఫ్ స్టైల్ ఎలా పెరిగింది. సో ఈ లైఫ్ స్టైల్, ఒక ఉమెన్ లైఫ్ స్టైల్ కూడా చాలా చేంజెస్ వచ్చాయి. ద వెయిట్ అంటే ఒబెసిటీ రేట్స్ కూడా చాలా పెరిగిపోయాయి. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్, ఒబెసిటీ రేట్స్, ఒబెసిటీ వల్ల డయాబెటీస్ రావడం, డయాబెటీస్ వల్ల ఇంకొక ప్రాబ్లం రావడం, ప్రెగ్నెన్సీ ఇష్యూస్ రావడం, ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి. సో అందుకని ద రేట్స్ ఆఫ్ సిజేరియన్ రేట్స్ కొంచెం పెరిగాయి. ఆల్సో మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ముందు నార్మల్ డెలివరీస్ జరిగే టైంలో బేబీ పెరినేటల్ మోర్టాలిటీ అంటే బేబీ యొక్క హెల్త్ ఎలా ఉండేది, ఆ రేట్స్ చాలా ఎక్కువగా ఉండేది. అంటే బేబీకి ఇష్యూస్ చాలా ఎక్కువగా వచ్చేది. ఇప్పుడు ఆ రేట్స్ చాలా కమ్ డౌన్ అయ్యాయి బేబీకి. సో మనం రిస్క్ వర్సెస్ బెనిఫిట్ రేషియో చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ వాళ్ళే దే ఆర్ ప్రిఫరింగ్ టు గో హెడ్ విత్ సిజేరియన్ సెక్షన్. అలాగే పెయిన్ లెవెల్, టాలరెన్స్ లెవెల్ అన్నమాట. మీరు ఒక ఉమెన్ ని నార్మల్ డెలివరీకి వదిలినా కూడా సమ్ టైమ్స్ వాళ్ళ యాక్టివ్ స్టేజ్ అంటే 4-5 centimeter డైలటేషన్ కి వచ్చేటప్పటికి మా వల్ల కాదు సిజేరియన్ చేయండి వాళ్ళే చెప్పేస్తున్నారు. సో ఆబ్వియస్లీ మనం ఉమెన్ సెంటర్డ్ గా ఉండాలి కదా, యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అందుకని ఇప్పుడు పెయిన్లెస్ డెలివరీస్ అని వచ్చాయి. అంటే ఎన్ని సెంటీమీటర్స్ వరకు అది ఓపెన్ అవ్వచ్చు అంటారు? ఈ మామూలుగా మన డెలివరీ అవ్వాలి అంటే 10 centimeters దాకా ఓపెన్ అవ్వాలి. సో ఆ అంత యాక్టివ్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్ వెళ్ళేంత వరకు కాంట్రాక్షన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో పెయిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఆ ఉమెన్ చాలా మంది ఈ కాలం పెయిన్ టాలరెన్స్ తగ్గిపోయి కూడా ఎపిడ్యూరల్ కూడా ఇస్తారు కదా డాక్టర్. పెయిన్లెస్ డెలివరీస్ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. బట్ అగైన్ పెయిన్లెస్ డెలివరీస్ కూడా కొన్నిసార్లు ఎపిడ్యూరల్ తీసుకుంటే ఆ సెకండ్ స్టేజ్ అనేది ప్రొలాంగ్ అవుతుంది. అంటే 1 hour లో డెలివరీ అవ్వాల్సిన బేబీ కొన్నిసార్లు 2 hours పడుతుంది. ఈ ఎపిడ్యూరల్ తీసుకున్నప్పుడు కొన్నిసార్లు ఇన్స్ట్రుమెంట్స్ వాడి డెలివరీ చేయాల్సిన సిచ్యువేషన్ కూడా వస్తుంది. ఎందుకని?
పెయిన్ ఉంటే గానీ మనం పుష్ చేసే ఎఫర్ట్ అంత ఎక్కువగా పెట్టలేము. చూడలేము. అవును. పెయిన్ లేనప్పుడు ఏమవుతుంది అంటే ఆ పుషింగ్ లెవెల్ కూడా కొంచెం రిలేటివ్ గా తగ్గుతుంది. అందుకని కొన్నిసార్లు అంత డిలే అయిపోతే మనం బేబీ గురించి కూడా చూసుకోవాలి. ఇప్పుడు వచ్చిన బేబీ హార్ట్ రేట్ మానిటరింగ్, కంటిన్యూస్ మానిటరింగ్ చూడాలి. ఆ హార్ట్ రేట్ ఎనీ అబ్నార్మాలిటీస్ వస్తే వెంటనే డెలివరీ చేయాలి. డాక్టర్, ఇప్పుడు నార్మల్ డెలివరీ మంచిదంటారా, సిజీరియన్ అనేది మంచిదంటారా? నార్మల్ గా మనం చూసుకుంటే దేనికి రిస్క్ బెనిఫిట్ రేషియో దానికి ఉంది. ఒక ఉమెన్ హెల్త్ బెటర్ గా ఉండడానికి డెఫినెట్లీ నార్మల్ డెలివరీ బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే ద బ్లడ్ లాస్ కానీ మీకు సిజేరియన్ అనేది యాక్చువల్లీ చిన్న సర్జరీ కాదు, 7 లేయర్స్ కట్ చేసి బేబీని డెలివరీ చేస్తారు. చాలా ప్రొలాంగ్డ్ గా ఉంటుంది. అండ్ ఆల్సో ద ట్రామా షీ హ్యాస్ టు గో త్రూ. ఇవన్నీ సిజేరియన్ లో రేట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అందుకే నార్మల్ డెలివరీ ఆల్వేస్ బెటర్ ఫర్ ద ఉమెన్ అని సజెస్ట్ చేస్తుంటాం. డాక్టర్, ఇప్పుడు నార్మల్ డెలివరీ మదర్ కి చాలా మంచిది అన్నారు కదా, అదే విధంగా ఆ పాత్ లో బేబీ డెలివరీ అయితే బేబీకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? సో అగైన్ ఈ బేబీకి బెనిఫిట్ కూడా మనకి నార్మల్ డెలివరీలో చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ నార్మల్ డెలివరీలో బేబీ త్రూ ద మదర్స్ పాసేజ్ బయటకు వస్తుంది కాబట్టి లంగ్ కంప్రెషన్ కానీ అవి బాగా ఎక్స్పాన్షన్ కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సిజేరియన్ లో కొన్నిసార్లు బేబీకి ట్రాన్సియంట్ టెకిప్నియా అంటాం, అంటే టెంపరీగా కొంచెం హార్ట్ రేట్ ఇబ్బందులు వస్తుంటాయి. ఈ రేట్స్ అన్ని సిజేరియన్ లో ఎక్కువ ఉంటాయి. సో డెఫినెట్లీ బేబీ లంగ్ గ్రోత్ కానీ ఇవన్నీ కూడా నార్మల్ డెలివరీతోనే బెటర్ గా ఉంటుంది. కాకపోతే మదర్ బేర్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. అగైన్ మదర్ బేర్ చేసే దాన్ని బట్టి. అండ్ యూ కెన్ గో హెడ్ విత్ పెయిన్లెస్ డెలివరీస్. ఈ కాలం దే ఆల్మోస్ట్ నిల్ పెయిన్ తో వీ కెన్ డెలివర్ ద నార్మల్. ఓకే డాక్టర్, ఇప్పుడు పీరియడ్స్ చాలా మందికి చాలా రకాలుగా జరుగుతూ ఉంటుంది. కొంతమందికి చాలా సివియర్ పెయిన్ వస్తుంది, కొంతమందికి మోడరేట్గా ఉంటుంది, ఇంకొంతమందికి చాలా అంటే చాలా టూ మచ్గా ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు నిలబడలేరు, కూర్చోలేరు, అసలు ఏమీ చేయలేరు, కంప్లీట్గా అంటే కడుపుని ఇలా గట్టిగా పట్టేసుకొని 24 గంటలు బెడ్ మీదనే ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుందంటారు? మనం దీన్ని నార్మల్ అనుకోవచ్చా లేదా ఏమైనా ప్రాబ్లం ఉందా? ఈ పీరియడ్ పెయిన్ అనేది యూజువల్లీ మనకి ఫస్ట్ పీరియడ్స్ ఎందుకు వస్తాయి తెలుసుకున్నాం. మనకు ప్రెగ్నెన్సీ అవ్వనప్పుడు యూట్రస్ ప్రతి మంత్ ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ చేస్తుంది బాడీని. బట్ ప్రెగ్నెన్సీ అవ్వనప్పుడు ఆ యూట్రస్ కున్న లైనింగ్ షెడ్ అవుతుంది. సో ఆ షెడ్ అవ్వడానికి మనకు ప్రోస్టాగ్లాండిన్ ప్రొడక్షన్ ఉంటుంది. ఈ ప్రోస్టాగ్లాండిన్ ప్రొడక్షన్ వల్లే పెయిన్ వస్తుంది. సో ఈ డిస్మెనోరియా అనేది మామూలు ఉమెన్ లో ఎవ్రీడే నార్మల్ మెన్స్ట్రల్ క్రాంప్స్ అనేవి నార్మల్. బట్ కానీ అదే ఉమెన్ కి మీరు సివియర్ గా అంటే వాళ్ళు వర్క్ కే వెళ్ళలేకపోతుంది, లీవ్స్ తీసుకుంటుంది, ఇంట్లోంచి ఎక్కడికి కదలలేకపోతుంది, ఇలాంటి సిచ్యువేషన్ వస్తే సివియర్ డిస్మెనోరియా అంటాం. ఈ సివియర్ డిస్మెనోరియా చాలా ప్రాబ్లమ్స్ వల్ల ప్రెజెంట్ అవుతూ ఉంటుంది. ఇదర్ ఎండోమెట్రియోసిస్ కానీ, అడినోమయోసిస్ కానీ, ఓవేరియన్ ఇష్యూస్ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కానీ, వీటన్నిటి వల్ల ప్రెజెంట్ అవుతూ ఉంటుంది. సివియర్గా మీరు వర్క్కి వెళ్ళలేకపోతున్నారు, ఎక్కడికి ఇంట్లోంచి కదలలేకున్నారు, అలాగే పట్టుకొని మీరు అన్నట్టు పొత్తికడు పట్టుకొని పడుకుంటున్నారు, ఇంత సివియర్గా ఉంది అంటే ఖచ్చితంగా ఎవాల్యుయేట్ చేయించుకోవాలి ఏంటి ఇష్యూ అని. అంటే మామూలుగా పీరియడ్ పెయిన్ అంటే పెయిన్ఫుల్ గానే ఉంటుందా డాక్టర్? పెయిన్లెస్ పీరియడ్స్ అనేది పెయిన్లెస్ గా పీరియడ్స్ వస్తున్నాయి అంటే అది ఓవ్యులేటరీ పీరియడ్స్ అన్నాం. సో అనోవ్యులేటరీ పీరియడ్స్ లో మాత్రమే మీకు పెయిన్లెస్ గా పీరియడ్స్ వస్తాయి. సో నార్మల్ ఓవ్యులేషన్ జరిగి నార్మల్ ఫిజియోలాజికల్ గా మాత్రం మినిమల్ మెన్స్ట్రల్ క్రాంప్స్ ఆర్ నార్మల్. ఓకే.